నమస్తే సంగీత కిచెన్ కి స్వాగతం। ఈ రోజు రెసిపీ మల్టీగ్రెయిన్ దోస। ఇది చాలా హెల్తీగా ఉంటుంది, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి మంచి బ్రేక్ఫాస్ట్। ముందుగా ఒక బౌల్ లోకి నేను పావు కప్పు అలసందలు వేసుకున్నాను, పావు కప్పు ఎర్ర శనగలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను, పావు కప్పు బఠానీలు అంటాం మేము అవి వేసుకున్నాను, పావు కప్పు మట్కి వేసుకున్నాను ఎర్ర పెసర్లు, పావు కప్పు కాబూలి చెన, పావు కప్పు పెసర్లు వేసుకున్నాను పచ్చ పెసర్లు। వీటన్నిటిని నీళ్లు పోసి బాగా కడగాలి। కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి। 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదంటే రాత్రి నానబెట్టుకొని ప్రొద్దున కూడా చేసేసుకోవచ్చు। 10 గంటల తర్వాత చూడండి ఇలా ఉన్నాయి। వీటిని 3-4 సార్లు బాగా కడగాలి। కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని వేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తని దోస బ్యాటర్ లాగా మనం తయారు చేసుకోవాలి। చూడండి ఇలా రుబ్బుకున్నాను, చూడండి పిండి ఇంత మెత్తగా రుబ్బుకోవాలి। ఇలాగే నేను మిగతాదంతా రుబ్బేసుకున్నాను। తర్వాత 1 టీ స్పూను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈడ మీ రుచిని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి। ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం ఫ్లఫీగా అవుతుంది। దీన్ని ఒక 10-15 నిమిషాలు అలాగే పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనము దోస వేసుకోవడానికి రెడీగా ఉంది। నేను కొన్ని నీళ్లు పోసుకున్నాను, కొంచెం గట్టిగా అనిపించింది। కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఐరన్ తవా ఒకటి పెట్టుకున్నాను। కొన్ని నీళ్లు చిలకరించి ఇలా ఆయిల్తో స్ప్రెడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ వేడి పెనం మీద దోస వేసుకోవాలి। చూడండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా కాల్చుకోవాలి। ఈ దోసలకి అల్లం చట్నీ పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది। ఈ దోసలు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడతాయి। బీపీ షుగర్ పేషెంట్లకి కూడా ఈ దోసలు చాలా హెల్తీ ఫుడ్। చూడండి ఒకవైపు బాగా కాలింది కదా, ఇంకొక వైపుకి మనం టర్న్ చేసుకుందాము। ఈ పిండిలో మనము బియ్యము మినపప్పు అటుకులు ఇలాంటివి ఏవి వాడకుండా కూడా దోసలు మంచిగా వస్తాయి। చూడండి ఇలాగే మిగతా పిండి అంతా కూడా మనము దోసలు వేసుకోవాలి। వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది। ఒకసారి మీరు ట్రై చేసి చూడండి। వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ। ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।